రెండో విషయం ఏమంటే పార్లమెంట్లో ఈ వక్ఫ్ బోర్డ్ పైన ముస్లిమ్స్కు వ్యతిరేకంగా వచ్చే బిల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్కు సపోర్టుగా నిలబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒకటే, అన్ని మతాలు ఒకే విధంగా ఉండాలా, ప్రజలందరూ కూడా సామరస్యంగా ఉండాలా, ఎక్కడూ కూడా ఒక మతానికి ఇంకో మతానికి ఎక్కడ కూడా డిఫరెన్స్ ఉండకూడదు. ఈరోజు వక్ఫ్ చట్టంలో ఏవైతే మార్పులు తీసుకురాదలుచుకున్నారో అవి మైనార్టీలకు వ్యతిరేకంగా ఉంది. దాన్ని మేము ఖచ్చితంగా బిల్ ఇంట్రడక్షనే మేము వ్యతిరేకించాము. రేపు పార్లమెంట్లో మళ్ళీ కూడా బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏదన్నా దాంట్లో వ్యతిరేకమైన అంశాలు ఉంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా రికమెండేషన్స్ అన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు ఈరోజు సెలెక్ట్ కమిటీలో మెంబర్గా ఉన్నారు. ఈ వక్ఫ్ చట్టం బిల్లు పైన ఉండే సెలెక్ట్ కమిటీలో ఆయన ద్వారా రాష్ట్రంలో మైనారిటీస్ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఆయన ద్వారా ఆ బిల్లులో పొందపరిచే విధంగా మేమంతా కూడా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పుంగనూరు